హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఇక ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో అయితే పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ప్రజెంట్ అయితే మనం 1000 సబ్స్క్రైబర్కి అయితే దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి అయితే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు వీడియో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉన్న చీరాల బీచ్ అయితే చూపించబోతున్నాను మీకైతే. సో వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పూర్తిగా అయితే చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ చీరాల బీచ్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీచ్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్గా పిలువబడుతుంది. చీరాల బీచ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చీరాల బీచ్ అయితే హైదరాబాద్ నుంచి దాదాపుగా 350 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ బీచ్ ఉంటుంది. మన హైదరాబాద్ ప్రజలకి చాలా దగ్గరగా ఉన్న బీచ్ అయితే ఇది మాత్రమే. విజయవాడ నుంచి 100 కిలోమీటర్లు, గుంటూరు నుంచి అయితే 70 కిలోమీటర్లు ఉంటుంది ఈ చీరాల బీచ్ అయితే. హైదరాబాద్ నుంచి చీరాలకు చేరుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ట్రైన్లో మరియు బస్సులో 2 విధాలుగా అయితే చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి అయితే దాదాపుగా డైలీ 10 ట్రైన్స్ అయితే తిరుగుతూ ఉంటాయి హైదరాబాద్ నుంచి అయితే ఈ చీరాలకి. మీరు ఏ ట్రైన్ బుక్ చేసుకున్నా సరే స్లీపర్ క్లాస్ జస్ట్ 300 రూపీస్లో అయిపోతుంది. సో అప్ అండ్ డౌన్ 600 రూపీస్ అంతే. సో ఒకసారి అయితే ఫ్యామిలీతో అయితే హ్యాపీగా ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక హైదరాబాద్ నుంచి అయితే బస్సెస్ కూడా చాలానే అవైలబుల్లో ఉన్నాయి. దాదాపుగా అయితే పర్ పర్సన్ 600 రూపీస్ వరకు అయితే పడవచ్చు, ఇంకా తక్కువలో కూడా పడుతుంది. కాకపోతే కొంచెం లగ్జరీ బస్ తీసుకుంటే మాత్రం 600 దాకా అయితే పడుతుంది. నేనైతే చిలకూరుపేట నుంచి వెళ్తున్నాను చీరాల బీచ్కి అయితే. చిలకూరుపేట నుంచి అయితే 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చిలకూరుపేటకి అయితే వెహికల్ బాడీ చేయించడానికి వచ్చాను కాబట్టి అక్కడ వెహికల్ పెట్టేసి అయితే టైంపాస్ ఏమవ్వక బీచ్కి అయితే వెళ్దామని చెప్పి అయితే బీచ్కి వెళ్తున్నాను. చిలకూరుపేటలో వెహికల్ బాడీస్ చేస్తారని ఫేమస్ అని తెలుసు కదా మీకైతే. సో వెహికల్ బాడీస్ చేసిన వీడియో కూడా నా ఛానల్లో అయితే ఫుల్ వీడియో ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి అయితే ఆ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా. మీకైతే డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఆ వీడియో చూస్తే. ఆ వీడియో కూడా ఇక్కడ పైన ఐ కార్డ్స్లో అలాగే లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి మీరైతే తప్పనిసరిగా అయితే. ఇంకో 5 మినిట్స్లో అయితే చీరాల బస్ స్టాండ్కి అయితే చేరుకుంటాం. ఇప్పుడు మనమైతే చీరాలలో ఎంట్రన్స్లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగగానే మనకైతే చీరాల బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ట్రైన్ అయితే వెళ్తుంది కదా, ఈ ట్రైన్ అయితే చీరాల రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే చీరాల రైల్వే స్టేషన్ ఉంది. Waste what's left. And on we'll go. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. Through the wastelands, through the highways. And on we'll go. On we'll go. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే చీరాల బస్ స్టాండ్ అయితే. ఇక ఈ బస్ స్టాండ్ నుంచి అయితే బస్ స్టాండ్లో దిగేసి ఆటో తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది బీచ్ అయితే. ఆటో వాళ్ళు అయితే షేరింగ్లో అయితే పర్ పర్సన్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అదే సపరేట్గా మాట్లాడుకుంటే 150 to 200 అయితే ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు అయితే. And on we'll go. Through the wastelands, through the highways. And on we'll go.
ఇక బస్ స్టాండ్లో దిగేసి అయితే ఆటో తీసుకుని అయితే బీచ్కి అయితే వెళ్తున్నాం. మీకు ఏదైనా అర్జెంట్ ఉంటే మాత్రం సపరేట్గా మాట్లాడుకోండి ఆటో, లేకపోతే షేరింగ్లో వెళ్ళిపోవడం బెటర్ నాకు తెలిసినంత వరకు అయితే. మేమైతే ప్రజెంట్ షేరింగ్లో అయితే వెళ్ళిపోతున్నాం, ఏమంత అర్జెంట్ లేదు కదా అని చెప్పి. చీరాల నుంచి బీచ్ అయితే 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కాకపోతే ఈ రోడ్డు మాత్రం చాలా సూపర్గా ఉంది. వ్యూ అయితే చూడండి ఎలా ఉందో, మామూలుగా లేదు అసలు. ఇక ఆటో దిగేసి అయితే ఒక 1/2 కిలోమీటర్ అయితే బీచ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మామూలు టైంలో అయితే బీచ్ వరకు వెళ్తాయి ఆటోస్. కాకపోతే ఈరోజు క్రౌడ్ ఫుల్ ఉండడం వల్ల అయితే పోలీస్ వాళ్ళు ఒక 1/2 కిలోమీటర్ ముందే ఆటోని అయితే ఆపేశారు. ఇక అలా నడుచుకుంటూ వెళ్తుంటే అయితే ఇక్కడైతే రామాలయం అయితే కనిపించింది. చాలా అద్భుతంగా ఉంది రామాలయం టెంపుల్ కూడా. చూడడానికి చిన్నగా ఉన్నా సరే కానీ చాలా అద్భుతంగా అయితే కనిపించింది. పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం చూసిన ప్రతి షాప్లో ఒక బొమ్మ ఇప్పించే వరకు అయితే ఊకునలేరు. అన్ని షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. ఇక అలా బీచ్లోకి ఎంట్రీ కాగానే మనకైతే హనుమంతుడు అయితే దర్శనం ఇచ్చాడు. చాలా అద్భుతంగా ఉన్నాడు హనుమంతుడు అయితే ఇక్కడ. ఇక అలా హనుమంతుడిని దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే మాత్రం ఇక బీచ్ మన ముంగట కళ్ళ ముంగటైతే కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది బీచ్ కూడా. కాకపోతే కొంచెం క్రౌడే ఎక్కువ ఉంది. మామూలు డేస్లో వస్తే ఇంత క్రౌడ్ అయితే ఉండదు అనుకుంటున్నాను. ఈరోజు ఏదో స్పెషల్ డే ఉంది కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఉంది. మేమేదో బీచ్లో ఎంజాయ్ చేద్దామని వస్తే ఈ క్రౌడ్ని చూసి అయితే బీచ్లో కూడా వెళ్ళబుద్ధి అవ్వలేదు. సో అలా కొద్దిసేపు అయితే బీచ్లో వాకింగ్ చేసి వ్యూస్ అయితే ఎంజాయ్ చేసాం. ఇక్కడ కనిపిస్తున్న బోట్స్ అన్ని చేపలు పట్టే బోట్స్. ఇక్కడ లోకల్ వాళ్ళే చేపలు పట్టడానికి అయితే వాడుతూ ఉంటారు ఈ బోట్స్ని అయితే.
ఇక్కడే బీచ్లో అయితే ఫ్రెష్గా పట్టిన చిన్న చిన్న చేపలను అయితే ఫ్రై చేసిస్తున్నారు, అలాగే పీతల ఫ్రై కూడా చేసిస్తున్నారు. మేమైతే తీసుకొని వచ్చి ఇక్కడ బీచ్లో అయితే కూర్చొని అయితే తిని ఎంజాయ్ చేస్తున్నాం చాలా బాగా. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Got a buildup of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to
ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఇంకొన్ని ట్రావెల్ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం తప్పనిసరిగా అయితే మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి, చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి.